మనకి ప్రసాదించారు. వారి కరుణా కటాక్షంతో ఈ తిరువాయిమొழிని మనందరం అనుసంధానం చేసుకునేలాంటి అవకాశం కూడా పరమాత్మ మనకి ఈ గోష్ఠి ద్వారా చక్కగా కలిగించారు. అందులోనూ ఇప్పుడు ఈ భాగవత సంశ్లేషం అనేటువంటిది ఆ టాపిక్ చెప్పుకోవడంతో అవన్నీ ప్రతిరోజు మళ్ళీ 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 హృదయ పలకం మీద ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో అన్న మాటను ప్రతి క్షణం మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇలా ప్రతిరోజు తిరువాయిమొழிని అనుసంధానం చేసుకోవడం, ఈ ఈ అనుసంధానం వల్ల వచ్చేటువంటి ఆనందంతో వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ అని ఇవాళ ఏదో అంటామే, అవి మన ఇంటి నిండా కూడా ఎలా వ్యాపిస్తున్నాయి, మనతోటి మన చుట్టూ పరిసరాలను కూడా ఎంత ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటిది కొంచెం అది చెప్పుకుంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారమ్మా. ఈ తిరువాయిమొഴి మొదలుపెట్టిన తర్వాత మా ఇంట్లో నేను పొందిన ఈ ఆనందం ఇది, ఈ వ్యతిరేకతలన్నీ ఇలా పోయాయి, ఇలా పోయాయి, ఇలా పోయాయి అంటూ నిన్న కూడా నాకు ఒక ఆవిడ 20 నిమిషాలు ఫోన్ చేసి, అమ్మా ఇంత పవర్ఫుల్గా ఉంది ఈ తిరువాయిమొഴి, దీనిని ఇంక జీవితంలో నేను వదిలిషంగా ఎప్పుడో పోయిన తర్వాత ఓ పదాలు దిద్దారని చెప్పుకున్నాను చూడండి, మరణమాకి మరణమానాళ్ళు ఇలాంటి పదాలు. అలా కాదు, ఉండగానే మనం సర్వార్థకం అన్న మాటను సార్థకం చేస్తూ ఇక్కడ ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇలాంటి భావన కలిగించినటువంటి నమ్మాళ్ళ వార్లకి కృతజ్ఞులమై ఆ సారస్వతాన్ని పఠించడం తప్ప మనం వారికి సమర్పించగలిగేటువంటిది కృతజ్ఞతాంజలి తప్ప వేరే ఏది ఉండదు. అందులోనే మనం యథాశక్తి ఆ భావాన్ని మన జీవితాలతో అన్వయించుకుని మనం చక్కగా సాధు రీతిలో సాత్విక గుణాభివృద్ధితో ఉండి మన చుట్టూ సమాజాన్ని కూడా అంత మంచిగా కళ్యాణకరంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం జయ శ్రీమన్నారాయణ. 9వ పది కొండపెండేరులో 10వ పాసురంలోకి వచ్చాం. ఒకసారి ఆ 10ని పారాయణ చేసుకుంటూ ఆ పాసుర వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. கொண்டபெண்டிர் மக்களுட்டார் சுற்றத்தவர் பிறரும் அன்னதோடு பற்றதல்லால் காதல் மற்ற யாதும் இல்லை, எந்தி செய்யும் கீழும் மேலும் முற்றவும் உண்ட பிரான் தொண்டரோமாய் ஒய்யலல்லால் இல்லை கண்டீர் துணையே. கொண்ட பெண்டீர் மக்களுட்டார் சுத்தத்தவர் பிறரும் கண்டதோடு பற்றதல்லால் காதல் மற்ற யாதும் இல்லை, என் திசையும் கீழும் மேலும் முற்றவும் உண்ட பிரான் தொண்டரோமாய் ஒய்யலல்லால் இல்லை கண்டீர் துணையே. துணையும் சாருமாகுவார் போல் சுத்தத்தவர் பிறரும் அணைய வந்தாத்முண்டே அட்டைகள் போல் சுவைப்பார் கணை ஒன்றாலே ஏழ்மரமும் எய்தார் எம் கார்முகிலை புனை என்று உய்யப் போகிலல்லால் இல்லை கண்டீர் பொருளே. பொருள்கை உண்டாய் செல்ல காணில் போற்றி என்றேற்றவர் இருள்கள் துன்பத்தின்மை காணில் என்னையும் வாருமில்லை, மருள்கள் செய்கை அசரர் மங்கா வடமதுரை பிறந்தார்க்கு அருள்கள் ஆளாய் ஒய்யலல்லால் இல்லை கண்டீர் அரணே. அரண்மாவர் அற்று காலைக்கு என்னென்ன அமைக்கப்பட்ட வடமதுரை பிறந்தவன் வன்புகழே சரணன் உய்யப் போகலல்லால் இல்லை கண்டீர் செதிரே. செதிரமென்ன தம்மை தாமே செம்மதித்து என் மொழியார் மதுர போகம் தத்தவரே வைகு மத்தொன்றுவர் அதிர்கள் செய்ய சுரர் மங்கா வடமதுரை பிறந்தார்க்கு எதிர்கள் ஆளாய் உயலால் இல்லை கண்டீர் இன்பமே. இல்லை கண்டீர் இன்பமந்தோ உள்ளது நினையாதே, தொல்லையார்கள் எத்தனைவர் தோன்றி கழிந்தொழிந்தார் மல்லை மூதோர் வடமதுரை பிறந்தார் பிறந்தவன் வன் புகழோ சொல்லி உய்யப் போகலல்லால் மற்றொன்னில்லை சுருக்கே. மற்றொன்னில்லை சுருங்கச் சொன்னான் மாநிலத்தை உயிர்க்கும்
சிற்றவென்றா சிந்திப்பே அமையம் கண்ணீர் கலந்தோ குற்றமன்னு எங்கள் பெற்றாத தாயன் வடமதுரை பிறந்தான் குற்றமில் சீர் கற்றுவைகள் கண்ணீரமே வடமதுரை பிறந்தவன் வன் புகழோ வீழ் துணையா பூமிதனில் யாதுமில்லை மிக்கதே யாதுமில்லை மிக்கதனில் என்னென்னது கருதி காது செய்வான் கூதை செய்து கடைமுறை வாழ்க்கையும் போன் மாதுலகின் சூடிக்கொள் மாடா வடமதுரை பிறந்த தாது சேர்த்தோள் கண்ணனல்லால் இல்லை கண்டீர் சரணே கண்ணனல்லால் இல்லை கண்டீர் சரணது நிற்க வந்து மண்ணின் பாரம் நீக்குதற்கே வடமதுரை பிறந்தான் திண்ணமானம் உடைமை உண்டேல் அவனடி சேர்த்துய்மினோ எண்ண வேண்டானும் வதாதும் அவனன்றி மற்றிலையே. అదో పాసరం ప్రతిపదార్థము అన్ననల్లాల్ శరణిల్లై. స్పష్టంగా ఒక స్టేట్మెంట్ నిశ్చితార్థవాక్యం చెప్పడం అన్నమాట. శ్రీకృష్ణుణ్ణి మించిన రక్షణ మనకి లేదు. అది ఇల్లై కండీర్, ఆ కండీరులో ఉంది. ఎంత సహజంగా మాట్లాడడమో. లేదు సుమండి, ఇంక వేరే చెప్పక్కర్లేదండి, ఆయన్ని మించినటువంటి రక్షణ లేదు సుమండి అని ఈ అర్థాన్ని నిలపడానికి మన్నిన పారంని కుదర్కు, ఈ భూభారాన్ని పోగొట్టడానికి వడమదురై వందు పిరందాం ఈ ఉత్తర మధురకు వచ్చి స్వామి పరిత్రాణాయ సాధూనాం అన్నట్లుగా ధర్మ సంస్థాపన కోసం వచ్చి అవతరించాడు. నుమ్ముడయ్యా ఉండేల్, మీకు నుమ్ముడయమై ఉండేల్, మీ దగ్గర సొమ్ము ఉంటే అవనడి తిండమాస ఎత్తయమనం ఆయన పాదాల మీద సమర్పించి మీరు జీవించండి. ఎన్నవేళ ఎందుకు సందేహం అక్కర్లేదు. అవనన్నీ ఆ సర్వేశ్వరుడే తప్ప మత్తు నుమ్మదు ఆదుమిల్లై. మీది అనేది ఈ సృష్టిలో ఇంకొకటి ఏమీ లేదు. అంటే తన రక్షణత్వాన్ని స్థాపించుకోవడం కోసమని ఈ భూలోకంలో అవతరించి భూభారాన్ని పోగొట్టినటువంటి శ్రీకృష్ణుడి పాదాలయందు మీది అని మీరు ఏదైనా ఒకవేళ భ్రమతో అనుకుంటే ఆ భ్రమని పోగొట్టుకుని అన్నీ వాడివే అనేటువంటి భావనతో ఆయన పాదాల మీద వాటిని సమర్పించండి, ఆ పాదాలని ఆశ్రయించండి అని అంటున్నారు. వ్యాఖ్యానం 10 పట్టు. తాన్ శరణమెన్నుమర్దத்தை பிரதிஷ்டிக்கை காகா அவதரித்த கிருஷ்ணன் திருவடிகளை ఆశ్రయింగోళ్ ఎంగిరార్. నేనే రక్షకుణ్ణి అని లోకంలో తన రక్షణ సామర్థ్యాన్ని నిరూపించడం కోసం స్వామి శ్రీకృష్ణుడుగా వచ్చి అవతరించాడు అని చెప్తున్నారు. కண்ணన్నిచ్చాది கிருஷ்ணனை ஒழிய வேறு శరణమావారిల్లై ఎన్నం ఇవ్వర్థం నిలై నిర్కైకాగ. కృష్ణుడు తప్ప వేరొకరు రక్షకులు కారు అనే విషయాన్ని స్థిరీకరించడం కోసం, స్థాపించడం కోసం, நொக்கி வக்காணிஞ்சடம் கோசம் இவ்வர்த்தத்தை ஸ்தாபிக்கைக்காகவும் அது குறிப்பாக భూభారத்தை పోక్కుకైకాகவும் ఈ అర్థాన్ని స్థాపించడం కోసమని, ఈ భూభారాన్ని తగ్గించడం కోసమని తిరు అవతారం పండినాన్. శ్రీకృష్ణ అవతారాన్ని ఎత్తాడు స్వామి. ఆన పిన్బు ఆ తర్వాత నింగళం உங்களுடையமை என்று నిனைందిరిందిన ఉండాగే నీదని గాని ఇది మనది అని మీకు ఒక భావన ఉంటే కాని కడుగా వెంటనే ఆ కడుగాలో ఉంది అవన్ తిరువడిగలిలే శేషత్వేన దృఢమాగ సమర్పియుంగోళ్. అయ్యో ఇంతవరకు నాదని భ్రమపడ్డాను నాయన, దీన్ని నీ పాదాల మీద సమర్పిస్తున్నా. ఈ అర్థం ఎంతవరకు వెళ్ళాలట?
శేషత్వేన దృఢమాగ సమర్పయంగోళ్. నువ్వు శేషి, నేను నీకు చెందిన శేషాన్ని అన్నంత వరకు, స్వామి సొత్తు అన్నంత వరకు వెళ్ళాలి అంటున్నారు. ఉండేలెండదు స్వపక్షత్తాలు ఇల్లై. అలాగే ఏదైనా ఉంటే ఒకవేళ அவர்களைய அந்நதா ஞானத்தால் உண்டான ప్రతిపత్తియాలే వందనం ఉండాగిలేన్ ఎంగై. అంటే మనకి పూర్తిగా శేషత్వ జ్ఞానం తెలియక ఈ ఆత్మ ఒకవేళ మనది అనేటువంటి ఒక భ్రమలో గనక ఉంటే అని, అంటే అలా ఉండకూడదు. పొరపాటున మనుషులం కాబట్టి తప్పులు చేస్తూ ఉంటే ఉండొచ్చు. అది పోగొట్టుకోవడానికి మీ ఆత్మని పెరుమాళ్ళ పాదాల దగ్గర సమర్పణ చేయండి. ఎండ ఏమో ఇస్తే తీసుకుంటాడా, మన క్షమిస్తాడా, మన దగ్గరికి వెళ్ళగలవా అని సందేహించవలసిన అవసరము లేదు. ఇది తానవనదో నమ్మదో ఎన్న విచారిక్క వేండ. ఈ ఆత్మ ఆయనదా మనదా, ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలేవి మీకు రావాల్సిన అవసరం లేదు. ఉంగళోలుడెమ్మయ్యో వాసియర అవనుకే శేషం. నీకు నీ సంబంధించినవి అన్నీ కూడా ఆయనకే శేషభూమి, ఆయనే శేషి. మత్తిల్లయ్యే వేరిల్లై, ఇంకొకటి ఏమీ లేదు. ఓ ఉంగుళ అన్నికే ఉంగుళయ్య భరத்தில் కర్తవ్యాంశం అడయ్య ఉంగళ్ తలయిలే కిరదు అల్లా. అంటే నీది అనేటువంటిది ఉండేళ్ళని ఒక మాట అన్నారు. రేవు ఒకవేళ అన్యదా జ్ఞానం చేత ఉన్నాయని నువ్వు అనుకుంటే దాన్ని ఇది మాదా స్వామిదా, ఇవ్వడమా మానడమా, ఇలాంటి సందేహం అక్కర లేదు. అందువల్ల ఆలోచించే పనే లేదు. భారాన్నంతా తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టండి. ఎందువల్ల మత్తిల్లై ఫలసిద్ధికీడాన సాధనమం అవనయే. ఫలసిద్ధికి సాధనము స్వామియే తప్ప ఓజియ్యా ఆయనను వదిలిపెట్టి ఇల్లై వేరొకటి లేదు. సమిదైపాతి సావిత్రిపాతియాగా నీంగళం ఒరుదలై కుట్టుపట్ట వేండువెదిల్లై. ఇది ఒక అందమైనటువంటి తమిళ జాతీయం అన్నమాట. సమిదైపాతి సావిత్రిపాదియాగా అని. ఏదైనా ఒక యజ్ఞాదులు చేస్తున్నప్పుడు, ఒక మంత్ర జపానుష్ఠానాన్ని చేస్తున్నప్పుడు ఒకవైపు ఏమో మూల గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు ఏమో దానిని హవనం చేస్తూ ఉంటారు. సమిదైపాతి అంటే మన ప్రయత్నము సగము, ఆ సావిత్రిపాది జపం హోమం సగము. అది సగం ఇది సగం, అది సగం ఇది సగం, ఇలా చేయవలసినటువంటి పని లేదు. అంటే అన్ని రకాల చేసి ఏమో అన్ని ప్రయత్నాలు చేద్దాం, ఇది చూసి రక్షిస్తాడు, అది చూసి రక్షిస్తాడు, ఇలాగ సందేహం పెట్టుకోకండి. నిశ్చయ జ్ఞానంతో విశ్వాసంతో సర్వరక్షకుడు ఆయనే అని నమ్మండి. అలా గనక మీరు చేస్తే, భారాన్ని గనక ఆయన పాదాల మీద వేస్తే ఇంకా మనకి రక్షణకి లోటు ఉండదు, ఉజ్జీవిస్తాము అని ఒక స్థిర ప్రతిపాదన అంటారనమాట. దాన్ని నొక్కి వక్కాణించడము అంటారు. అది చెప్తున్నారు ఈ 10వ పాసల్లో. కన్ననల్లాలిల్లై కండి శరణల్ నిற்க வந்து மண்ணின் பாரம் நீக்குதற்கு வடமதுரை பிறந்தான் திண்ணமானம் உடைமை உண்டு అవనడి சேர்த்து ఇమినో ఎన్న వేండా. ఈ ఎన్న వేండా ముఖ్యం ఈ పాసురంలో. ఏ మాత్రం సందేహించకండి. నమ్మదాదం అవనండి మట్టిల్లయ్యే. ఇంకా ఫలశ్రుతిగా 11వ పాసురం. ఆదుమిల్లై మற்றவனில் என்னதுவே துணிந்து தாது சேர்த்தோள் கண்ணனை குருகூர் சடகோபன் சொன்ன தீது இல்லாதவன் தமிழ்கள் இவை 1010 పోదవల్ల పిరక్కల్ నమ్మై ఆలుడయ్యార్గల్ పండే. అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని చెప్తున్నారు అన్నమాట. ఏమిటంటే భగవద్గీతలో కూడా ఆయన చెప్తాడు. ఏమిటి
దీన్ని ఎవరైతే చక్కగా అర్థానుసంధానంతో పారాయణం చేస్తారో వాళ్ళు నాకెంతో ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి నా వీడుని ఇస్తాను, మోక్షాన్ని ఇస్తాను. సరిగ్గా ఆ భావాన్నే ఇక్కడ మనకి ఈ పాసుర వ్యాఖ్యానంలో ఫలశ్రుతిలో చెప్తున్నారు. ఈడు నిగమత్తిల్ 25వ పేజీ అండి. అధ్యేష్యతే చేయమం ఎన్ను తొడంగి. ఇక్కడ చెప్తున్నా అనమాట. ఆ అవనిల్ ఆ శ్రీయప్పతి కంటే మత్తు రక్షకం ఇల్లై, వేరొక రక్షణ లేదు, ఎన్నదువే తుణిందు అని నమ్మండి. తాదు సేరు తోల్ కన్ననై, తులసిమాలాలంకృతమైన భుజాలతో ఉన్నటువంటి కృష్ణుడి విషయంలో కురుహూర్ సడగోపన్ సొన్న, ఈ తిరుక్కురుగూరులో అవతరించినటువంటి నమ్మాళ్ళు వాళ్ళు చెప్పిన తీరిలాద వంతమిళుగల్, కొంచెం కూడా దోషము లేనటువంటి పవిత్రమైనటువంటి ద్రావిడ భాషా రూపమైనటువంటి ఇవై ఆయిరక్కుల్, ఈ 1000 పాసురాలలో 20 ఓదవల్ల పిరాక్కల్, ఈ 10 పాసురాలు చదువుకున్న వారు నమ్మై మనని ఆళుడయ్యారుగల్, ఎప్పుడు పండే మునుపే దాసులుగా కలిగినటువంటి వారు, అంటే వారే మనకి ప్రాప్యులు. అలాంటి భాగవతోత్తములనే మనము ప్రేమిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇందులో గీతాశాస్త్ర సారంగా ఒక శ్లోకాన్ని నిగమత్తిల్లధ్యేష్యతే చేయమం എന്ന് തുടങ്ങി അവൻ അരുളി ചെയ്തപ്പോൾ ఇత్తిరువామజభ్యసిత్పార్కు ఎనక్కు ప్రియకర ఎంగిరార్. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితోటి అధ్యేష్యతే ఇమం ధర్మ్యం సంవాదమనయో జ్ఞానయజ్ఞానతేనాహం విశ్వస్యామితి మే మతి. ఈ గీతా శాస్త్ర రూపమైన ఇలా ధర్మ రూపంగా ఉన్నటువంటి ఈ సంవాదాన్ని ఎవరైతే అభ్యసిస్తారో, అంటే భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళ ఫలశ్రుతిదే, వారు జ్ఞాన యజ్ఞంతో, జ్ఞానం అంటే ఇక్కడ వేదం, వేదాధ్యయనంతో అర్ధ జ్ఞానంతో నన్ను ఆరాధించిన వారవుతారు అంటాడు. అంటే మనకి ఆ భగవద్గీత వైశిష్ట్యం, యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిసరుతా కదండి. అదే ఆయన కళతోటి, ఆయన అనుగ్రహంతో వేదవ్యాస మహర్షి ఇత్యాదులు చెప్పినటువంటిది మిగిలిన వాంగ్మయం. ఆయనే స్వయంగా అనుగ్రహించినటువంటిది భగవద్గీత. ఇంకా దాని గురించి ఏం చెప్పగలవండి ఆ వైభవాన్ని గురించి. అలాంటి భగవద్గీత అది ఒక జ్ఞాన యజ్ఞం. అందుకే గీతా పారాయణం అనేటువంటిది చాలా ఒక యజ్ఞం చేసినట్లు అంటారండి. అందుకే పెద్దలు ఇప్పటికి కూడా భగవద్గీతలో ఒక్క అధ్యాయాన్ని తిరువారాధనలో భాగం చేసేసుకుంటారు. పెద్ద పెద్ద అధ్యాయాలు చదవలేకపోతే 20 శ్లోకాలు ఉన్నటువంటివి 12, 15 ఇలాగా వాటిని నిత్య తిరువారాధనలో భాగం చేసేసుకుంటారు. ఎందువల్లంటే ఒక స్విచ్ వేయగానే ఒక లైట్ వెలిగిపోతున్నట్లుగా అవి అలా చదవగానే దాని ఫలితార్థం ఈ జీవుడి మీద ప్రసరిస్తూ ఉంటుంది. అంత ఫలవంతమైనటువంటివి, అంత బీజాక్షర సంపుటితో కూడినటువంటివి. అందుకని దాన్ని జ్ఞాన యజ్ఞం అన్నారండి. అలా నన్ను ఆరాధించిన వాళ్ళు అవుతారు అని. అలాగ ఎవరైతే ఈ తిరువాయుమజని చదువుతారో ఎనక్కు ప్రియకరాలు, నాకు ప్రీతి పాత్రులు వాళ్ళు. పెరుమాళ్ళకి అంత ఇష్టమైన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు అని నమ్మాళ్ళ వాళ్ళకి మనం ప్రియకరులం కావాలి అంటే ప్రతిరోజు ఇప్పుడు మనం చక్కగా చదువుకుంటున్నట్లుగా దీన్ని తిరువాయుమడిని అభ్యాసం చేయాలి, పఠించాలి. ఒక్క పదైనా సరే. అదే చెప్తున్నాం కదండి, ఉదయం 2 పదులు, సాయంత్రం 2 పదులు. మా ఆచార్యులు ఉడయవర్ల స్వామి వారి వారందరూ కూడా నిత్యం అలాగ పారాయణగా పెట్టేస్తున్నారు. ఉదయం అది మామూలుగా ఉలగముండ, కర్పారు ఇలాగా ఈ 4 పదులు అని చెప్పుకుంటున్నామే ప్రసిద్ధంగా, వాటిని అలా చదివేస్తూ ఉండేవారు అన్నమాట. ఆదుం ఇలై మత్తు అవనెన్నదు వేదు వే అవదు ఎంద్రదువే துணிந்து அவனை வழியா வேறு பிராபிய பிராபகங்களில்லை என்ன
అధ్యవసిత్, ఆయన తప్ప వేరు రక్షకము లేదు అని. అధ్యవసాయం అంటే నిశ్చయ జ్ఞానం, ఖచ్చితంగా నిర్ణయ జ్ఞానం అన్నమాట. అలాంటి ఆ నిర్ణయ జ్ఞానంతో చెప్పారు నమ్మాళ్ళవార్లు. దీనిని பிராபகங்கள் இல்லை என் அத்தியவசித்து இவர்க்கு இப்படி இந்த இந்த விவசாயத்தை కొడుతారెన్నాల్ వేరుండో. ఏమండి, ఇలా నమ్మాళ్ళవార్లు ఇదే ప్రాప్యం ఇదే ప్రాపకం స్పష్టంగా ఆయన అనుభవించారు. అంతటి స్థిరమైన జ్ఞానాన్ని ఆయనకి ఎవరిచ్చారండి? వేరుండో, ఇంకెవరిస్తారండి వేరే వాళ్ళు? అవనుడయ్య తోళం తోల్మాలయ్యం మన్రో. ఆ వక్షస్థలంలో తులసి మాలికాలంకృతుడైనటువంటి స్వామి యొక్క సౌందర్యమే ఆయనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది. తాదిత్యాది అవనుడయ్య సౌందర్యమాయిత్తివరై ఇప్పటి తుణి ఎప్పనెత్తు. ఆయన అందమే ఈయన చేత ఈ నిశ్చయ జ్ఞానాన్ని, రక్షక జ్ఞానాన్ని లోకానికి అందించింది. మళ్ళవరే మీకు ఎలా తెలిసిందండి? స్వామి యొక్క దివ్య సౌందర్యము నాలో, ఆ అనుభవము నాలో ఈ దివ్యానందాన్ని కలుగచేసి ఈ మాటలు చెప్పిస్తోంది. అది మర్చిపోవద్దు. టీదిలాగా కలాంతర ప్రస్తావమెందుకే ఇరుక్కై. చక్కటి మాట అన్నారండి. దోషము లేనివి అన్నారు. దోషం అంటే ఏంటండి? భగవంతుడి మాటలే చెప్తానని మొదలుపెట్టి మిగిలిన ఊళ్ళో కథలన్నీ చెప్పుకుంటే అది దోషం. అసలు ఇంకొక విషయమే లేదు భగవత్ చరిత్రము తప్ప. అంటే అది తీదిలాగా దోషములే అవనుడయ్య సౌందర్యమాయిత్తివరై ఇప్పటి తుణియప్పడితో తీదిలాద కథాంతర ప్రస్తావన మీండ్రికే. వేరే కథల ప్రస్తావన అనేది లేకుండా ஒன் தமிழ்கள் கொண்டுள்ள அர்த்தத்தை அடைய வெளியிட்டு கொடுக்கவத்தாயிருக்கை నిర్దోషమాయ్ బహుగుణమానవై ఎంద్రుమాం. ఇంత స్థిరమైన జ్ఞానాన్ని ఎవరు కలిగి చేశారు? ఆ ద్రవిడ భాషా రూపమైనవి ఇవి. ఏమాత్రము భగవదితర కథా ప్రసంగం లేకపోవడమే దోషం లేకపోవడం. అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. భగవదితర కథా ప్రసంగము అంటే, అందుకే ఈ వ్యాఖ్యానంకి భగవద్ విషయం అని పేరు. ఏమంటే అదేం పేరండి? ఈడికి ఎలా పేరు పెట్టారు అంటే, ఆయన మాట తప్ప ఇతరుల యొక్క అక్కర్లేని విషయాలు నమ్మాళ్ళవార్లు నంబిళ్ళయ్య గారు తమ వ్యాఖ్యానంలో అందించలేదు. అలాంటి అందమైనటువంటి వన్ తమిళిகள் ఉండుండాన అర్ధత్తయ్యుడయ్యా, లోపల ఉండే అర్థాన్ని వెళియిట్టు కొడుక్కవత్తా ఇరుక్కై ప్రకటన చేసినటువంటి ఆ అందమైనటువంటి వ్యాఖ్యానము ఇది. నిర్దోషమాయ్ బహుగుణమానవై ఎండ్రుమాన్. ఒక్క దోషం అతీదిలాల దోషము లేనటువంటిది. దోషాలు లేకపోవడమే కాదు, గుణాలు ఉన్నాయి. వాడికి చెడ్డ గుణాలు లేవండి అని అంటే మంచి గుణాలు ఉండాలి కదా. అలాగే దీనికి మంచి గుణాలు కూడా ఉన్నాయి. బహుగుణమానవై ఎండ్రుమాం ఓద వల్ల పిరాక్కళ్ ఇప్పత్తై అధికరిక్క వల్ల ఉపకారకర్. ఈ 10 పాసురాలని చక్కగా నేర్చుకున్నటువంటి వారు వాళ్ళు ఉపకారకరు అవుతారు. లోకానికి ఉపకారం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అంటే ధన్యులు అని అర్థం అన్నమాట. సంసారத்தின் తన్మయం, ఈ సంసారము యొక్క తక్కువదనము ఈశ్వరునయ్య ప్రాప్య ప్రాపక భావమరే తిరువామలియల్ చొల్లెత్తు. ఈ సంసారం ఎంత హీనమైందో, పెరుమాళ్ళు ఆయనే ప్రాప్యం, ఆయనే తనని తాను పొందించే ప్రాపకం అనేటువంటి విషయాన్ని ఈ తిరువాయిమలిలో మనకి చెప్పారు. ఇత్తై అభ్యసిక్కవే, దీనిని నేర్చుకుంటే తీయవజి అయితవిరిందు నల్వజి పోగ తొడంగు వర్గల్. చెడ్డ మార్గం అని తెలుసుకుంటారు. అరే ఈ మార్గం బాగులేదే, ఇందులో ఇవున్నాయి చా ఇటు వెళ్ళకూడదు, మంచి మార్గం వైపు పెడతాను. వాళ్ళే ఏ మార్గం వెళ్ళాలో తెలియట్లేదండి అనరు. ఏది చెడ్డ మార్గమో నిర్ణయం చేసుకుని మంచి మార్గంలోకి వస్తారట. ஒரு ஜன்மத்திலே இத்தை அபியசிக்க
நம்மையாளுடையார்கள் பண்டே ஒரு ஜன்மத்திலே இத்தை அபிசிக்கைக்கு ஈடான அதிகாரத்தை ఉడయ్యరాయిరుప్పారాగిల్ ఈ జన్మలో దీనిని అభ్యసించడానికి తగిన యోగ్యత కలిగి ఉన్నాము. ఇదండి మంచి పాయింట్. నిజంగానే ఎన్ని కోట్ల మానవులు లేరండి, కానీ ఇది చదివే అదృష్టం ఉన్న వాళ్ళకి ఈ జన్మలో అంత అదృష్టం పట్టింది అన్నమాట. అంటే ప్రతి క్షణం గుర్తు చేస్తున్నారు ఎప్పుడు ఏ జన్మలో ఏం పుణ్యం చేశామో ఈ జన్మలో మనం నమ్మాళ్ళ వారి తిరువాయుమడిని అనుసంధానము చేసుకుంటున్నాము. అవరగల్ పండే నమక్కు నాదభూతారు, వాళ్ళందరూ మనకి నాదులు అంటే పరమ ప్రాప్యులు, ప్రభువులు అని. అధ్యేష్యతే ఎంగరపడియే ఇత్తే అభ్యసిక్కైక్కు ఈడాన యోగ్యత్తై ఉళ్ళ జన్మం తొడంగి నమక్కునాదర్. ఈ జన్మలో వీరు దీనిని అభ్యసించడానికి యోగ్యత కలిగి ఉన్నారు అంటే వీరు పూర్వమే నాకు ప్రభువులై ఉంటారు. ఇది ఒక్కసారి సడన్ గా వచ్చేసింది కాదు, ఎన్ని జన్మల సుకృతమో ఇలా 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 ఈ భాగ్యాన్ని కలిగించింది అని అంటున్నారు నంబిళ్ళయ్య గారు. నంబిళ్ళయ్య గారే అంతలా అనుకుంటే అస్మదాదులం ఎంతండి ఆయన ముందు. మనం ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ తిరువాయుమజిని ఇలా గోష్ఠిగా మనం అనుసంధానం చేసుకోగలుగుతాము. ఇది జన్మ జన్మల ఫలానుభవము. ఆ మాటని స్పష్టంగా చెప్పారండి ఇక్కడ. నమక్కునాదర్ వడక్కు తిరువీది పిళ్ళై తిరువడిగడే శరణం. ఇక్కడ భగవద్గీతలో చెప్పిన తర్వాత ఏమని చెప్తాడు భగవద్గీతలో? ఆ శ్లోకాన్ని కింద ఇచ్చారు అరుంబదలు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం తిష్టస్యామితి మే మతి. కృష్ణుడు చెప్పినటువంటిది. ఎవరైతే మా యొక్క ఈ సంభాషణాన్ని శ్రద్ధగా చదువుతారో, అక్కడేమో భగవద్గీతను గురించి చెప్తున్నారు, దాన్ని ఇక్కడ తిరువాయుమొழிకి అన్వయింప చేసుకుని ఎవరైతే ఈ తిరువాయుమొழிని ఆనందంగా ఆ ఆనంద అనుభవంతో చదవాడటం. అంటే రెండు రకాలుగా చదువుతాం మనం. ఓ దేవుడా చదవాల్సి వచ్చిందిరా, ఎప్పుడైపోతుందిరా అని మొదలుపెట్టినప్పటి నుంచి ఆఖరి శ్లోకం ఎప్పుడు వస్తుందా అని. కొంతమంది అలాగే చేస్తామండి. జపాలు చేస్తూ ఉంటే, మాల పట్టుకుంటే ఆఖరి పూస ఎప్పుడు తగులుతుంది, ఆఖరి పూస ఎప్పుడు తగులుతుందనే దృష్టి తప్ప అనే మంత్రం మీద దృష్టి పెట్టరు. అది చెప్తున్నారు, చాలా నిర్మోహమాటంగా చెప్తున్నారు. అలాంటి యోగ్యత మీకు కలగాలి అంటే ఆనందానుసంధానం జరగాలి. పుట్టి అనుసంధానం పూసలు తిప్పితే సరిపోదు, అక్షరాలు ఇలా చదువుకుంటూ వెళ్తే సరిపోదు. నమ్మాళ్ళ వారే ఏ జన్మలో మేము ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నామో ఇవాళ ఈ తిరువాయుమొழிని ఇలాగా అనగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం అనే కృతజ్ఞతాభావంతో దానిని చదువుకుంటారు. అది నిజంగా ఎంత చక్కటి మాటలు. అందుకనే అధ్యేష్యతే చేయమం ధర్మ్యం సంవాదమావయో. గీత అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క సంవాదం కదండి. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మేమతి. ఈ అనుసంధానంకి జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టారు కృష్ణుడు. యజ్ఞాలంటే బయట హోమకుండాలు పెట్టి నెయ్యి వేసి స్వాహాలు చెప్తూ చేయడమే కాదు, ఒక అత్యద్భుతమైనటువంటి పవిత్ర గ్రంథాన్ని అనుసంధానము చేయడము జ్ఞాన యజ్ఞము. అది వేదాన్ని చదవడం కంటే కూడా చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని ఈ ఫలశ్రుతిలో మనకు తెలియచేశారు. వడక్కు తిరువీది పిళ్ళై తిరువడిగలే శరణం. మరి ద్రవిడ ఉపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొழிకి వాదికేసరి అழகிய మనవాళ్ళ జీయర్ వారేం చెప్పారో చూడండి. ఆద్యే చకార నవమే శతకే శఠారిహి తత్శేషతానుభవ సన్మతి సమ్మతేన నిశ్చిత్య
సర్వవిధ బంధుతయా తమీశం ఆపత్సకం ప్రణమతే ఇది పరోపదేశం. శఠారి నవమే శతకే, ఈ 9వ శతకంలో ఇందులో ఆద్యే మొదటి తిరువాయిమొഴി అంటే కొండపిండీర్ అనేటువంటి తిరువాయిమొഴിలో తత్శేషతానుభవ సమ్మతి సమ్మతేన ఆ భగవత్ శేషత్వానుభవంలో సమృద్ధి గల భాగవతోత్తముల యొక్క ఆశీస్సులతో, అంటే భాగవత సంబంధం మెయిన్ అని చెప్పడం అన్నమాట. తం ఈశం ఆ సర్వేశ్వరుణ్ణి సర్వవిధ బంధుతయా సకల విధ బంధువు అవడం చేత ఆపత్సకం, ఈ పదం ఈ తిరువాయిమొഴి యొక్క సారాన్ని చెప్పే పదం. ఏమిటా పదం? ఆపత్సకుడు. 9వ పది ఆపత్సకత్వాన్ని తెలియచేస్తుంది. ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలండి. ఎంతమంది ఉన్నా మనకెవరు రక్షకులు కాదు. స్వామి మాత్రమే ఆపదలో రక్షించగలిగిన వాడు. నిశ్చిత్య అలాంటి స్నేహితుడిగా తెలుసుకొని నిశ్చయంగా ప్రణమత ఆయనకి నమస్కరించండి. ఎంత మంచి ఉపదేశం అండి. ఈ లౌకికమైనటువంటి ఆభాస బంధుత్వాన్ని తలుచుకుని వీరు రక్షకులేమో అని ఏనాడు భ్రమ పడకండి. వీరెవరు మీకు రక్షకులు కారు. ఆపత్సకం నిశ్చిత్య, పెరుమాళ్ళే ఆపత్సకుడని నిర్ధారణ చేసుకోండి. ప్రణమత ఆయనకి నమస్కరించండి. ఇది పరోపదేశం చకార అనే పరోపదేశం చేశారు నమ్మాళ్వారు. నమ్మాళ్వార్లు పరోపదేశాల్లోని స్పెషల్ టాపిక్ కదండి. అందులో ఇలాంటి పాసురాలన్నీ చెప్పాలి అన్నమాట. అది ఇంకా ద్రవిడ తాత్పర్య రత్నావళిలో దేశకుల వారి శేముషి వైభవం ఆపద్బంధుత్వ కీర్త్యా దృఢమతి జననాత్ దైత్యనాశాయ భూమౌ జాతత్వాత్ ఉత్తరస్యాం పురి మధుర పదాలంకృతాయాం దయాబ్ధేః బంధోః కృష్ణస్య పాదాశ్రయణమిహ వినానో సహాయః పుమర్దో రక్షా సామర్జహానే భవిన ఇతి హితం కారిసోనో బభాషే. ఏం పదాలండి! రెండే అక్షరాలు పడాలంటే తక్కువని నన్నువాడు అంటూ ఆ పదాలన్నీ ఆ దేశకులకి అలాగ ముందు ఎగురుతూ ఉంటాయిటండి. అందమైన భావాలు. ఆపద్బంధుత్వ కీర్త్యా ప్రళయ కాలంలో రక్షించే కీర్తి చేత. ఇక్కడ మనకి ఒక్కొక్క పదం ఒక్కొక్క పాసురాన్ని అని చెప్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే 5-6 పాసురాల సారాన్ని కూడా ఒక పదం చేతే చెప్పేస్తూ ఉంటారు. ఆయా అవకాశాన్ని బట్టి ఇందులో 1, 2 పదాలుగా చెప్పారు. 3, 4, 5, 6, 7, 9, 10 ఇవి అన్నీ కూడా కొద్ది పదాలతోటే చెప్పేశారు. విడిగా అయితే మనం ఈ పదం ఈ పాసురం, ఈ పదం ఈ పాసురం నెంబర్లు వేసుకుంటున్నాం. ఇక్కడ అలా కాదండి, మొత్తం 8 పాసురాలని ఒక పదంతో చెప్పేశారు. అంటే యథానుకూలం అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి అలా కవిత్వం చెప్పాలంటే ఎంత కష్టం అండి. కొంతమందిని మనం చూస్తుంటాం, కొల్లేటి చాంతాళ్ళలాగా పెద్ద సమాసాలు వేసేసి లాగి పాడేస్తారు. అంతా ఒకటే సమాసం. కొద్ది మందిని మనం చూస్తాం, 1 అక్షరం 2 అక్షరాలు 3 అక్షరాల పదాలతోటి ఆ భావాన్ని అంతటినీ తీసుకొస్తారు. అంటే దానికి ఎంత డెప్త్ ఉండాలో, ఆ నాలెడ్జ్, పదాల మీద సాధికారికత, వకాబులరీ తెలియాలి. అలాంటి పదాలండి ఇవన్నీ కూడా. అందువల్ల ఆపద్బంధుత్వ కీర్త్యా ప్రళయ కాలంలో రక్షకుడనే కీర్తి చేత దృఢమతి జననాత్ దృఢ విశ్వాసం వలన దైత్యనాశాయ రాక్షసులని చంపడం కోసం భూమౌ ఉత్తరస్యాం
మధుర పదాలంకృతాయాం భూలోకంలో ఉత్తర దిశలో భారతదేశంలో ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఉత్తర మధుర అనేటువంటి పురి పట్టణంలో దయాబ్దేహే జాతత్వాత్ సముద్రం వంటి దయ కలిగిన స్వామి పుట్టడం వలన, ఆయన అవతరించడం వలన అన్నమాట. ఇంత మంచి పదాలు రాశారు. బంధోహో ఆపద్బంధువైన కృష్ణుని యొక్క పాదాశ్రయం వినా, ఆ పాదములను ఆశ్రయించుట తప్ప రక్షా సామర్థ్యహానే రక్షించడానికి శక్తి లేనటువంటి భవిన సంసారి చేతనుడు, ఈ చేతనుడు తన్ను తాను రక్షించుకోలేడు. కాబట్టి యహ పుమర్ధ నో, వేరే సహాయం వేరే పురుషార్థము లేదు. ఇది హితం ఇహ కారిసూను బభాషే, ఈ తిరువాయిమడిలో నమ్మాళ్వార్లు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు. అంటే 1-2 పాసురాలది చెప్పారండి. ఎలాగా ప్రళయకాలంలో కలిగిన ఈ ఆపత్తులో సకల చేతనులని తన ఉదరంలో రక్షించి పెట్టుకునే ఆపత్సకుడు ఒకటి. తన యందు విశ్వాసం లేని వాళ్ళకి కూడా, అంటే రామాను గెలవగలవా అనే అనుమానాన్ని ప్రకటించిన సుగ్రీవాదులకి ఒక బాణంతో తన పరాక్రమాన్ని చూపించి తన మీద దృఢతరమైనటువంటి విశ్వాసాన్ని కలిగించిన వాడు. ఈ 1-2 పాసురాలు చెప్పారండి. అక్కడి నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ అన్నిటిలో కూడా రాక్షస సంహారం కోసం వడమదురైలో అవతరించినటువంటి స్వామి అనే విషయాన్ని ప్రతిపాదించారు. అంటే స్వరక్షణలో అసక్తులైన సంసారులు స్వామే రక్షకుడు, ఈ వీళ్ళెవ్వరూ కొండపెండేరు మక్కలుతారు, ఎవ్వరూ కాదు, ఇంతకంటే వేరు పురుషార్థం లేదు. కన్ననల్లాల్ ఆయన తప్ప ఈ 2 విషయాలని ఇతరులు కారు, ఈయనే రక్షకుడు. దీనిని ఈ పరమహితాన్ని లోకానికి ఈ 10లో చెప్పారు అని చెప్పి మనకి వేదాంతాచార్యులు వారు చెప్తే, మరి తిరువాయిమొഴി నూక్తందాదిలో మనవాడ మహామునులు కొండ పెండీర్తాన్ முதலாக்கூறும் முத்தாருகன் மத்தால் அண்ணினவர் என்றே அவரை விட்டு தொண்டருடன் சேருக்கு திருமாலை சேரும் என்னானார்க்கும் இதம் பார்க்கும் புகழ் மாறன் பண்டு. ఆర్కుం హితం పార్కుం, అందరికీ హితమే చెప్పేటువంటి పుగళ్ మారన్ నమ్మాళ్ళవార్లు కోరేది ఒక్కటే, లోకం అంతా బాగుంటారు, వీళ్ళు వాళ్ళు అని కాదు. పండు కొండ పెండేరు తాను మొదల, తాను ముందు చేపట్టినటువంటి ప్రధాన స్త్రీలు అంటే భార్య, భార్యకి భర్త, పిల్లలు, వీళ్ళందరూ కూడా కూరం ఉత్తార్ అంటే బంధువులు, కన్మత్తాల్ కర్మాలు, ఆండినవారు ఇవన్నీ చేసిన వాళ్ళు చేరిన వారు, ఎండ్రే అవరై విట్టు వీళ్ళంతా కర్మాను సంబంధంతోటే ఏర్పడతారు, వీళ్ళకి రక్షణ సామర్థ్యం అనేది లేదు, నొక్కి వక్కాణించారు. తొండరుడన్ భక్తులతో చేర్కుం తిరుమాలై, తన భక్తులతో చేరుస్తున్నటువంటి శ్రీయప్పతిని సేరుం ఎన్రాన్ మీరు చేరండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. భాగవత శేషత్వాన్ని నమ్మాళ్వార్లు ఈ 9వ పత్తిలో మొదల్ తిరువాయిమొழிలో ఎంత బాగా చెప్పారు అనేటువంటి దాన్ని తిరువాయిమొഴి నూత్తందాదిలో మనవాళ్ళ మహామునులు అలతి పదాలతో విలక్షణార్థాన్ని
అద్భుతంగా ప్రతిపాదించారు. ఏమని ప్రతిపాదించారు? నాయన, నాకింత భార్య, పిల్లలు, బంధువులు, నేనే ఒంటరి వాడిని కాదు, బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను కష్టాల్లో బయటకు లాగుతారు అని భ్రమ పడకు. వీళ్ళ ఎవ్వరూ నీకు నిజమైనటువంటి రక్షకులు కారు. వీళ్ళని వదిలిపెట్టి శ్రీ స్వామి యొక్క తిరుమాలి, ఆ శ్రీయప్పతి యొక్క ఆ పదాలనే సేరుం ఎన్న, ఆశ్రయించండి అనేటువంటి ఒక అందమైనటువంటి ఈ ఫలశ్రుతిగా పాసురంగా దీన్ని మనకి ఈ 10 పాసురాల సారాన్ని తిరువాయిమడి నూత్తందాదిలో మనకి మనవాళ్ళ మహాములు అనుగ్రహించారు. అంటే ఎంత అజ్ఞానులకి కూడా జ్ఞానబోధ చెయ్యాలనే ఉదార హృదయులు నమ్మాళ్ళవారు. ఆయన ఈ తిరువాయిమడిలో పిచ్చివాళ్ళలారా, వీళ్ళందరూ ఈ బంధుత్వాలు, భార్య, పిల్లలు కర్మానువశంగా మన చేరతాయి, మళ్ళీ విడిపోతాయి. ఒక అందమైన పోలిక చెప్తుంటారు కదండి ఎప్పుడు. ప్రవాహంలో 2 కట్టెలు దగ్గరగా కలిసి కొంతసేపు ప్రయాణం చేస్తాయి, తర్వాత ప్రవాహంకి చాలు. ఆ భాష అనే ఒక పదం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఏమో రక్షకులేమో అని భ్రమింపచేస్తూ ఉంటారు, కానీ రక్షకులు కారు అని నిశ్చయించి వాళ్ళని వదిలిపెట్టి తన భక్తులను తన భక్తులతో చేర్చేటువంటి నిరుపాధిక బంధువు శ్రీయప్పతి. ఈ పదం రోజు చెప్పుకుంటున్నాం. ఉపాధి దేహం, ఈ దేహ బంధుత్వమే అక్కర్లేదు. పెరుమాళ్ళ పాదాలు ఆశ్రయిస్తే ఆయన నిరుపాధిక బంధువు. ఒక శరీర సంబంధం వల్ల వచ్చిన బంధుత్వం కాదు మనకి స్వామితో. అలాంటి నిరుపాధిక బంధువైన శ్రీయప్పతిని ఆశ్రయించండి అనేటువంటిది చాలా అందమైనటువంటి హితోపదేశంగా ఇది 11వ పాసురంలో ఆదుమిల్లై మట్టు అవని ఎన్నదువే తుణిందు కాదు సేరు తోள் కண்ணனை குருகூர் சடகோபன் சொன்னார் தீது இல்லாத ஒன் தமிழ்கள் இவை ஆயிரத்துள் இப்பத்தும் ஓதவல்ல பிறாக்கள் நம்மை ఆళుడయ్యార్గల్ పండే అని మనం 9వ పదిలో చాలా అందమైనటువంటి ఈ భాగవతోత్తములతో భగవంతుని సేవించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధనని మనకి చెప్పారండి. ఇంకా మనం 9లో 2వ దశకంలోకి ప్రవేశిస్తాం. ఈ 2వ దశకము పండైనాళాలే. ఇది తిరుప్పుళింగుడి అనేటువంటి దివ్య దేశాన్ని నమ్మాళ్ళవార్లు మనకి అనుగ్రహించినటువంటి దివ్య దేశం. శ్రీ కాయసినవేందన్ కోవెల తిరుప్పుల్లింగుడి. నవ తిరుపతులలో ఇది 3వదండి. వరగుణమంగైకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ క్షేత్రం వరగుణమంగైకి దగ్గరలో ఉంటుంది. చక్కగా తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. పెరుమాళ్ళవి కూచున్న భంగిమలు, నిలబడ్డ భంగిమలు, శయనించిన భంగిమలు ఇలా ఉంటాయి కదా. వైకుంఠంలో వైకుంఠనాథుడిగా, వరగుణమంగైలో చక్కగా కూర్చుని, ఈ తిరుపుల్లింగుడి అనేటువంటి చోట భుజంగ శయనులై ఉంటారు. శేషసాయత్వం, శయనించి రంగనాథుళ్ళ దర్శనం ఇస్తూ ఉంటారు. కాయసినవేందన్ పెరుమాళ్ళు ఈయన. చాలా బాగుంటుందండి. అది అక్కడ నాభి కమలంలో నుంచి తామర వచ్చినట్టు అక్కడ బ్రహ్మగారు వేంచేసి ఉన్నట్లుగా మనకి ఆ బొమ్మలు అవి చక్కగా చిత్రాలు అవి దర్శనం ఇస్తాయి. ఇక్కడ కోవిల నిర్మాణంలో ఒక సౌకర్యం ఏం కల్పించారంటే,
ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చోట ఆగి ఒక కిటికీలోంచి లోపలికి చూస్తే గర్భగుడిలో పెరుమాళ్ళ యొక్క పాదస్థానం మనకి దర్శనం అవుతుంది. పాద దర్శనం అవుతుంది. మనం శ్రీరంగంలో కూడా ఇలా చూస్తూ ఉంటాం. అలాగే ఒక అద్భుతమైనటువంటి దర్శనం అవుతుంది అన్నారు. దీనికి పురాణ గాథలు కూడా చాలా చక్కటి గాథలు ఎన్నో ఉన్నాయనుకోండి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. ఇది లక్ష్మీనారాయణుల విహారంలో భూదేవి అలిగి పాతాళంలోకి వెళ్ళిపోతే ఒకసారి అప్పుడు దేవతలందరూ స్వామి అమ్మగారికి కోపం వచ్చింది, ఆవిడ్ని కూడా అనుగ్రహించండి అని ప్రార్థిస్తే భూదేవిని కొని తీసుకుని వచ్చి ఆ భూమి పాలన క్షేత్రంగా ఈయన భూమి పాలకుడుగా పేరు పెట్టుకున్నారు పెరుమాళ్ళు. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళకి భూపాలకుడు, కాయసినవేందన్ భూపాలకుడు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ క్షేత్రంలో ఎలాంటి బ్రహ్మహత్య పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ తిరుపుల్లింగుడి క్షేత్రానికి గనక వెడితే అక్కడ పుష్కరిణి స్నానం చేస్తే బ్రహ్మహత్యాది పాపాలు కూడా పోతాయిటండి. ఇంద్రుడంతటి వాడికే తొందరపడి ఏవో చేస్తుంటాడు కదా, ఆ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఈ తిరుపుల్లింగుడి క్షేత్రంలో అవబృత స్నానంగా చేస్తాడు అనేటువంటిది మనకి చరిత్ర చెప్తోంది అన్నమాట. అంటే మామూలుగా ఈ సందర్భంగా మనకి మరికొన్ని నీతులు కూడా చెప్తారు. ఏంటంటే ఒక యాగం చేశారనుకోండి, యాగం చేసినప్పుడు ఆ చేయించుకున్న ఋత్విక్కుల ఇవి రెండు చాలా ముఖ్యమైనవి. యాగం చేసుకుంటే ఈ రెండు పనులు చేయకపోతే యాగం చేసిన ఫలితం రాదు కదా, రాక్షసత్వం వస్తుంది. దక్షిణ అనేది ఎప్పుడూ కూడా మనం వెనకడుగు వెయ్యకూడదు అని. ఇది మనకి భగవద్ రామానుజుల కథలో కూడా, అమ్మా ఇక్కడికి తిరుప్పులంగుడి ఎంత దూరం ఉంది అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది అని మనకి నమ్మాళ్ళవార్ల పాసురాల్లో కూడా వస్తుంది. ఆ అమ్మాయి ఏమంది, కూతవేటు దూరంలో ఉంది తిరుప్పులింగుడికి, నమ్మాళ్ళవార్ల యొక్క ఆళ్వారు తిరునగరి కూతవేటు దూరంలో ఉంది అనే మాటని కూడా చెప్పింది అని. ఆహా, నువ్వే నమ్మాళ్ళవార్లవా తల్లి అని భగవద్ రామానుజులు ఆ అమ్మాయికి మనస్సులోనే నమ్మాళ్ళవార్లను తలుచుకుని దాసోహం పెట్టారు అని చరిత్ర చెప్తుంది మనకి. అంత విశేషమైనటువంటి తిరుపుల్లింగుడి అన్నమాట. తిరుపులింగుడి అని ఈ ఊరికి పేరు. ఇక్కడ ఉండేటువంటి స్వామి శ్రీ కాయసినవేందన్ అని అంటారు. ఈయన భుజంగ శయనులై దర్శనమిస్తాడు. ఆవిడికి పులింగుడి వల్లి తాయార్, మలర్మగళ్ తాయార్ అనేటువంటి పేరు ఉంది. ఆ ప్రదక్షిణ సమయంలోనే కిటికీలోంచి పాదాలను సేవించుకునేలాగా ఆ ఆలయ నిర్మాణము చక్కగా జరిగింది అనేటువంటిది చెప్తారు. చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే బ్రహ్మహత్యా దోషాన్ని కూడా తీర్చేటువంటి పుష్కరిణి. ఇంద్రుడికి ప్రత్యక్షంగా బ్రహ్మహత్యా దోషం వస్తే ఇందులో ములిగితే పాపం పోయింది కాబట్టి ఆ సరస్సుకే ఇంద్రతీర్థము అని పేరు. ఏకంగా సరస్సుకే ఆ పేరు పెట్టేశారు. అంటే అంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రంగా ఈ తిరుపుల్లింగుడి అనేటువంటి దాన్ని మనకి అందించారు. ఇక్కడ ఆ పండై నాళాలేలో మొదటి పాసురం వరకు చదువుకుందాం ఇవాళ. పండై నాళాలే నిన్ తిరు అరుళం பங்கையத்தால் திருவருளும் கொண்டு நின் கோயில் சீயத்து பல்படிகால் குடி குடி வழி வந்து ஆட்செய்யும் தொண்டர்கோரு அருளிச் சோதிவாய் திறந்து உன் தாமரை கண்களால் நோக்காய் தென்
திரை பொருணல் தன் பனை சூழந்த తిరుప్పుళింగుళి కిడందానే. డైరెక్ట్ గా అక్కడ పవళించినటువంటి స్వామి అని ప్రేమతో పిలిచేటువంటి దశకం అన్నమాట ఈ దశకము అని. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాము. ఇక్కడ మామూలుగా వెనుక నీ వరుణాళ్ళు కూవుదల్ వరుదల్ సయ్యాయే, ఒక్కసారి నువ్వు రావచ్చు కదయ్యా, పిలిపించుకోవచ్చు కదయ్యా, దర్శనం ఇవ్వచ్చు కదయ్యా అని అండంలో ఈ బంధువులు లౌకికంగా ఉన్న వాళ్ళందరూ వీళ్ళు సోపాధిక బంధువులు, పెరుమాళ్ళు ఒక్కడే నిరుపాధిక బంధువు అని తిరుప్పుళింగుడి అనే దివ్య దేశంలో పెరుమాళ్ళను సేవించుకోవాలని మానసికంగా అక్కడికి చేరారు నమ్మాళ్ళవారు. వచ్చారు కదా అని ఆయన పలకరించలేదుట, చూడలేదుట, ఆ రండి రండి అని ఆహ్వానించలేదుట. ఇప్పుడు అలా పడుకుని ఉన్నట్ట స్వామి. ఏమయ్యా, నేను వచ్చినా కూడా నువ్వు అలా పడుకుని ఉండగలిగావు అంటే నన్ను నువ్వు పట్టించుకోనట్లే కదా అని బెంగొచ్చిందిటండి. వెనుక అప్పుడు తీరుస్తాడా అంటే అక్కడ నా బాధ తీర్చలేదు ఆరావముదులో, ఇక్కడ నా ఆర్తి తీరలేదే, భగవంతుడు నన్ను గుర్తించలేదే అని. ఇక్కడ లౌకికంగా మనకు ఒక విషయాన్ని చెప్తారు. ఏమిటి అంటే, ఎవరైనా వచ్చినప్పుడు అండి వచ్చారా రమ్మనని మనం ఇక్కడే కూర్చుని ఉండకూడదు. వచ్చారా అని లేచి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాలి, ఆహ్వానించాలి, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అది మన సంస్కారం. వాళ్ళ గొప్పతనం అలా అట్టే పెట్టండి, వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. అప్పుడు మన కర్తవ్యం ఏంటి, మనం వారిని సాదరంగా ఆహ్వానించాలి అనేటువంటి విషయం అన్నమాట. అది ఆ పెరుమాళ్ళని ఇక్కడ నమ్మాళ్ళవారు, నువ్వు ఒక్కసారి నీ చూపు నాపై ప్రసరించవయ్యా, ఒక్కసారి నన్ను పలకరించవయ్యా, ఒక్కసారి నువ్వు తల్లితో కూడి నాకు నీ దివ్య దర్శనం ఇప్పించవయ్యా. అలాంటి ఆనందాన్ని ఎంతో మంది పొందారు అని భారతాదుల్లో మేము విన్నాము. అది నాకు కూడా కలగజేయవయ్యా అని ఆ అదృష్టాన్ని కలిగించమని ఈ 2వ తిరువాయిమొజిలో మనకి పండైనాళాలలో తిరుప్పుళింగుడిలో ఉన్న పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. పండైనాళాలే నిన్ తిరువరుళం பங்கையத்தால் திரு அருளும் கொண்டு நின் கோயில் செய்யத்து பல்படிகால் குடி குடி வழிவந்து வாட்செய்யும் தொண்டரோர் கருளச்சோதிவாய் திறந்து உன் தாமரை கண்களால் நோக்காய் தன் திரை பொருணல் தன் பனை சூழந்த తిరుప్పుళింగుళి కిడందానే. చాలా అందమైనటువంటి పాట. దీని వ్యాఖ్యానాన్ని మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవేశం పోల